చూశారు కదా. మీ ముందు నేను ప్రతి ఒక్క లెక్కతో రిజల్ట్ అనేది చూపిస్తున్నాను. మీ ముందు ప్రతి ఒక్క కొలత, ప్రతి ఒక్క షేపు ఇంత వివరంగా మీకు పూర్తి యూట్యూబ్లో కానివ్వండి, మీరు నేర్చుకున్నటువంటి మేస్త్రులు కూడా మీకు ఈ లెక్కలు చెప్పరు, ఈ బ్యాలెన్స్లు చెప్పరు. ఎంత రేసింగ్ చేయాలి, ఎంత పెట్టుకోవాలి, ఎక్కడ ఎలా పెట్టాలి, ఇవన్నీ మీకు ఎవరన్నా చెప్తారా? ఎవరు చెప్పరండి. వర్క్ ఇవాళ నేర్పే వాళ్ళు ఎవరు లేరు. నాకు నా ద్వారా కొంతమందికి ఉపయోగపడితే నాకు అదే సంతోషం అనుకొని నేను ప్రతి ఒక్క కొలత వివరించి చెప్తున్నా. మీరందుకే వీడియో మొత్తం పూర్తిగా చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా కటింగ్‌లో ఎలా ఉంది, మీకేం అర్థమైంది, అవన్నీ మీరు కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. అప్పుడే నాకు సంతోషంగా ఉంటది. 2:30. ఈ బ్యాలెన్స్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఈ బ్యాలెన్స్ అనేది గమనిస్తే మీకు షీట్ ఎంత టచ్ చేయాలనేది అర్థమవుతుంది. బ్యాలెన్స్ అనేది లేకపోతే మీకు అర్థం కాదు. ఈ బ్యాలెన్స్ మీద మనకు ఒక ఆధారపడి ఉంటది. ఒక మెజర్మెంట్ అనేది ఎంత కావాలనేది. ఈ సైడ్‌లో మార్కింగు, ఈ మార్కింగ్ మీద ఒక బ్యాలెన్స్ అనేది ఆధారపడి ఉంటది. ఈ రెండిటిని మీరు గమనించగలిగితే ప్యాంట్లు చక్కగా కూర్చుంటాయి. లేకపోతే మీకేదో ఒక సమస్య వస్తూనే ఉంటది. ఈ 2 మీరు గుర్తించాలి. ఇది ఎంత పెట్టాలనేది మనం అంకెల ద్వారా చెప్పేది కాదు. ఇది కంటి చూపు బ్యాలెన్స్‌తో గుర్తించగలిగేది. కంటి చూపు బ్యాలెన్స్ అనేది ఒకటుంటది. దాన్ని బట్టి ఇది రేట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఈ ఈ మార్క్ కూడా ఇక్కడ మనం ఎక్కడి నుంచి రౌండ్ షేప్ కలపాలనేది కూడా మీకు అర్థం కావట్లేదు. ఈ జిప్పు ఘాటు కాడ నుంచి 75 డిగ్రీస్‌లో ఇలా మార్క్ పైకి చేసుకోవాలి. 75 డిగ్రీస్. ఎందుకంటే ఈ కిస్తా రౌండ్ సర్కిల్ ఇలా పోయింది. ఇది ఇలా పోవాలి. ఇది ఒక బాక్స్ ఆకారంలో మనకి కనబడాలి. కంటి చూపుతో గుర్తించేవి ఇవన్నీ కంటి చూపుతో బ్యాలెన్స్ అన్నమాట. మనం ఇక్కడ నుంచి దీనికి చక్కగా ఒక బ్యాలెన్స్‌గా మీడియంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి కిస్తాలో. చూడండి, ఇది ఒక బ్యాలెన్స్ అన్నమాట. కంటి చూపుతోనే మనకు అర్థమయ్యేటటువంటి బ్యాలెన్స్‌లు ఇవి. ఇప్పుడు మనం కిస్తా రౌండ్ సర్కిల్ కొలుద్దాం. హలో అండి, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని. ముందుగా మీరందరూ చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు మనం ఒక హెవీ సైజు ప్యాంట్ ఒకటి కటింగ్ చూద్దాం. బాగా భారీ సైజు, నడుము ఎక్కువే ఉంటుంది, మళ్ళీ వీళ్ళకి తొడలు లావు ఉంటాయి, బాగా లావు ఉంటాయి, సీట్ ఎక్కువ ఉంటుంది, హెవీ సీట్ అన్నమాట. నడుముకి సీటుకు వచ్చేసి 9 అంగుళాల డిఫరెంట్ ఉంది, తొడలు బాగా లావుంటాయి. ఇలాంటి వాళ్ళకి మనకి బార్బిట్లో అయితే ఇబ్బంది పడతామని వీళ్ళు ముక్కల్లో తెచ్చుకుంటా ఉంటారు, జాయింట్లు పడకుండా వస్తాయని. ముక్కల ప్యాంట్లు వచ్చేసి అడ్డంలో ఉంటాయి. ఈ అడ్డంలో మనం చాలా బ్యాలెన్స్గా కటింగ్ చేయాలి. అలాగే కుట్టే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా, బ్యాలెన్స్ అనేది ఎక్కడ లాస్ అయినా సరే ప్యాంటు మెలి తిరుగుతుంది. అడ్డం ప్యాంటు నిలువు ప్యాంట్ లాగా అడ్డం ప్యాంటు కూర్చోదు. దాన్ని మనం చాలా జాగ్రత్తగా కటింగ్ చేయాలి, అలాగే స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు మీకు ఇందులో ఎలా షేపులు వాడాలి, ఈ రకంగా తొడలు లావుండి సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలా కటింగ్ చేస్తే వాళ్ళకి చక్కగా కూర్చోబెట్టగలుగుతాం అనేది మీకు వివరిస్తాను. మీరు వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కటింగ్లో ముఖ్యమైనటువంటి లోతుపాతులు ఉన్నాయి కదా, అవన్నీ తెలుస్తాయి. మీకోసం నేను ఎంతో విడమరిచి ప్రతి పార్ట్ గురించి విడమరిచి చెబుతున్నాను. మీరు అర్థం చేసుకోండి, వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ప్రతి ఒక్క కొలత, షేపులు, భాగాలు, బ్యాలెన్స్లు అన్నీ వివరంగా అర్థమవుతాయి. పదండి, ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి 3 ముక్కల ప్యాంటు. ఒక ముక్క పెద్దది, 2 ముక్కలు చిన్నవి వస్తాయి. మనం వీటిని గమనించుకోవాలి. దేంట్లో ఏ పార్ట్ తీసుకుంటే ఫ్రంట్లు దీంట్లో వస్తాయా, బ్యాక్ వస్తుందా అనేది ముక్కల్ని గమనించి ఇవి కటింగ్ చేసుకోవాలి. మొదట మనం ఇక్కడ ఈ బల్లాకి మనం చక్కగా పెట్టుకోవాలి. మన కటింగ్ టేబుల్ ఎప్పుడైనా సరే ఎల్బెండుకి చక్కగా ఉంటది. ఈ అంచు మనకు అవసరం కాబట్టి ఈ అంచుని మనం సేవ్ చేసుకుందాం. ఈ అంచుని వదిలేసి ఇక్కడ 2 మార్కింగ్లు. ఇది బెల్ట్ తగిలడానికి ఖర్చు అన్నమాట. ఇది బెల్ట్ తగిలడానికి ఖర్చు. ఇక్కడ నుంచి ఇంచున్నర వదిలేద్దాం, మనకు బెల్ట్ తయారవుతుంది. పొడవు వచ్చేసి 37 పొడవు. ఇది బాటం పట్టీ కోసం. 18 మోకాలు. 31 కిస్తా రౌండ్ సర్కిల్. 31 కిస్తా రౌండ్ సర్కిల్లో 6 అంగుళాలు మైనస్ చేస్తే 25. 25లో 2 భాగాలు చేస్తే 12.5. అయితే మనం దీనికి 12 అంగుళాలే దింపుదాం.
12 దింపుకుంటే సరిపోతుంది. ఎక్కువ డౌన్ చేయకూడదు, మనకి దీనికి లూజులో పెరిగిద్ది ఎక్కువగా. డౌన్ చేస్తే కిందకి వెళ్ళిపోయిద్ది, అందుకని 12 డౌన్ చేద్దాం. 12 అయితే సరిపోతుంది. 18 మోకాలు, 37 పొడవు బాటం పట్టీ కోసం. ఈ ముక్క ఎంత ఉందో మనం కొలుసుకుందాం. 18.5 వస్తుంది. ఈ 2 ముక్కల్లో మనకి ఒకటి చిన్నది ఉంది కొంచెం. ఈ ముక్కే చిన్నది, దీంట్లో ఫ్రంట్లు తీసుకుందాం, ఆ రెండిట్లో బ్యాకులు వస్తాయి. దీన్ని మనం స్ట్రైట్ గా లైన్ ని కలుపుకుందాం. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుందాం. ఇక్కడ నుంచి దీనికి 2 అంగుళాలు పెట్టుకుందాం. ఇది ఇప్పుడు ఎల్బెండ్ స్కేల్లో పెట్టుకోవాలి. నేను కటింగ్ బల్లాని హద్దు చేసుకుంటున్నాను. ఇది కటింగ్ బల్ల హద్దు అయింది. మనకు ఒకటి హద్దు అనేది ఉండాలి. ఇది 3.5 వచ్చింది. ఇక్కడ 3.25 పెడదాం. ఇక్కడ 3.25. ఇక్కడ తేడా ఉంది. ఇది 3.5, ఇది 3.30 పెడదాం. 3.30. ఇప్పుడు ఇక్కడ చక్కగా మీడియంగా రౌండ్ షేప్ ఇద్దాం. ఇది మీడియంగా ఉండాలి. ఇక్కడ నుంచి 3.25 మీద మార్కింగ్ పెడదాం. 3.25. నడుము వచ్చేసి 47, సీట్ వచ్చేసి 52, తొడలూజ్ వచ్చేసి 33.5, బాటం వచ్చేసి 22, మోకాలు 22, బాటం వచ్చేసి 16, బాటం 16. 47 నడుములో 4 భాగం, 4వ భాగం వచ్చేసి మనకి ఎంత వస్తుంది? 47 అంటే పావు తక్కువ 12 వస్తుంది. 4వ భాగం పావు తక్కువ 12. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చు పెడదాం. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు ఖర్చు 4వ భాగానికి. 52 అంటే మనకి 26, 26, 26, 26, 52 చూసుకుందాం ఒకసారి. 26, 26, 26 సగం 13, 4వ భాగం. ఇక్కడ 13, ఇటు 1 సైడ్ ఖర్చు వదిలి పెడదాం. ఇది 13, 1 సైడ్ వదిలి పెట్టుకుంటే చాలు. మనకి షేపులు ఈ బ్యాలెన్స్ అనేది లాస్ అవ్వకూడదు. మనం ఈ బ్యాలెన్స్ ని బట్టి మనం ఖర్చులు పెట్టుకోవాలా లేదా అనేది చూసుకోవాలి. ఖర్చులు రాకపోయినా పర్వాలేదు, బ్యాలెన్స్ కావాలి. ఖర్చులు మనం టోటల్ గా బ్యాక్ లో పెంచుకోగలం. ఇక్కడ తొడలూజ్ వచ్చేసి 33. ఇప్పుడు ఇది 33లో సగం మనం సగం చేయాలి. 33లో సగం పావు తక్కువ 33.5 మంది మొత్తం. పావు తక్కువ 16, పావు తక్కువ 16 వస్తుంది. ఇక్కడ పావు తక్కువ 16 వస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళకి తొడలు లావు ఉంటాయి, కొంచెం లూజ్ అయినా పర్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ పావు తక్కువ 16 పెట్టేద్దాం, సగం పెట్టేద్దాం. టోటల్లో మనం ఇంకా ఇది ఎక్కువ వచ్చినా పర్లేదు, 34 వచ్చినా పర్లేదు తొడలూజు. ఇప్పుడు మనం సెంటర్ ని ఇప్పుడు ఈ అడ్డంలో ఫోల్డింగ్ లో ఉంది కదా, ఈ సెంటర్ ని ఇటు నుంచి కొలుచుకోవడం మంచిది. ఇక్కడ పాయింట్ తక్కువ 11 వస్తుంది. ఇక్కడ కూడా పాయింట్ తక్కువ 11. ఇక్కడ బాటం వచ్చేసి 16, 16లో 4 సెంటరు, ఇది 8. ఇక్కడ బాటం ఈ మోకాల్ సెంటర్ ని మనం ఇలా చూసుకోవాలి. ఇది మోకాల్ సెంటర్ మార్క్ వేసే విధానం ఇలాగే వేయాలి. 22లో 5.5 సెంటరు, ఇక్కడ 11, 11, 11, 22. ఇప్పుడు మనం షేపుల్ని యాడ్ చేయడానికి ఈ లైట్ బెండ్ అటువంటి ఈ స్కేల్ ని వాడాలి. ఇక్కడ చూడండి, మోకాలు బాగా సన్నం అవడం వల్ల ఈ 2 దగ్గర అయినాయి. వీళ్ళకి దగ్గర అవ్వడం వల్ల వీళ్ళకి షేపులు ఎక్కువ అవుతున్నాయి. అందుకని ఇక్కడ మోకాల్ని కొంచెం పెంచుకోవాలి. ఎందుకంటే తొడలూజుకి మోకాలుకి దగ్గర పెరిగింది. అందుకని ఈయనకి మోకాలు వచ్చేసి ఇంకొంచెం పెంచుదాం, ఫిట్ అయింది. లేకపోతే కొంచెం మోకాలు కాడ లూజ్ పెంచుదాం. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ మార్క్ ని కలుపుకుందాం. ఇక్కడ స్ట్రైట్, ఇది ఇక్కడ బాటానికి కొంచెం క్రాస్ షేప్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ మనకి డీప్ స్కేల్ కావాలి. ఈ సీటుకి మ్యాచ్ చేయడానికి ఈ డీప్ బాగా బెండ్ ఉన్నటువంటి ఈ స్కేల్ ని వాడాలి. ఇది ఎక్కడి నుంచి వాడాలి? ఈ మోకాలు కాడ నుంచి ఈ షేప్ లోనే కలపాలి. మనం ఈ మోకాలు కాడ నుంచి షేప్ లోనే
కలపాలి. ఇలా ఇక్కడ మనకు ఒక 1/2 ఇంచ్ తగ్గింది తొడ లూజు, సీటు కూడా ఒక 1/4 ఇంచ్ తగ్గింది. ఇవన్నీ మనం టోటల్గా బ్యాక్లో టోటల్ రౌండ్ మీద చూసుకుంటాం. మనం షేపులు కలవాలి, కలిస్తేనే కూర్చుంటది, లేకపోతే ప్యాంటు కూర్చోదు. ఇక్కడ మీరు బాగా షేపు పెడితే సైడ్ క్రాస్ పాకెట్ల కాడ డొప్పలు లెగుస్తాయి, సైడ్ లో బాగా డొప్పలాగా లెగిసి ఉంటది, సెట్ కాదు. అందుకని ఇక్కడ లైట్ గా షేప్ వచ్చేలాగానే పెట్టుకోండి. ఇప్పుడు మనం దీనికి ఇక్కడ సైడ్ లో ఒక 3/4 ఇంచి ఎత్తు పెంచుదాం, ఒక 3/4 ఇంచి పెంచుదాం. ఫ్రంట్ లో ఒక 1/4 ఇంచి డౌన్ చేద్దాం. దీనికి ఒక 3 అంగుళాల కాడ నుంచి క్రాస్ షేప్ పెరగాలి. 3 అంగుళాలు ఈ మధ్యలో మనకి ఫ్లాట్ గానే ఉండాలి. ఇక్కడ నుంచి మనం రేజ్ చేయాలి. క్రాస్ ప్యాకెట్ల కోసం 2.5 పెడదాం. ఇటు నుంచి ఇక్కడ నుంచి 1.5 వదిలేసి పాకెట్ వచ్చేసి 6.5 ఓపెన్ పెడదాం. 6.5. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేసుకుందాం. ఇలాంటి సైజులకి ముక్కల ప్యాంట్లు అయితేనే మనకి కరెక్ట్ కటింగ్ అవుతుంది. బార్ బిట్ అయినా సరే మనకి జాయింట్లు పడతాయి, ఇబ్బందికరంగా ఉంటుంది. ముక్కల ప్యాంట్లు అయితే ఇబ్బంది ఉండదు. భారీ సైజు వాళ్ళకి ముక్కల్లో తెచ్చుకోండి అని చెప్పండి, మనం చాలా సింపుల్ గా కటింగ్ చేసుకోవచ్చు. ముక్కల ప్యాంట్లు అయితే క్లాత్ కూడా మనకి వెతుక్కోకుండా పాకెటింగ్ కూడా వస్తుంది. కిస్తా డౌన్ ఎక్కువ దింపకుండా మన కిస్తా ఎంత కావాలో అంత వచ్చేలాగా చూసుకోవాలి. ఎక్కువ దింపితే కిందకి వెళ్ళిపోయిద్ది. ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు కంపల్సరీ. మన ఘాట్లు కుట్టేటప్పుడు లెక్క ఘాట్లతోనే మనకు తెలిసేది. బ్యాలెన్స్ లాస్ అవ్వకూడదు అంటే ఘాట్లు పెట్టుకొని ఘాటు ఘాటు కలుపుతూ కుట్టుకుంటే బ్యాలెన్స్ అనేది పోదు. బాగా ఓవర్ హీట్ తో నాకు జలుబు. ఇక వన్ సైడ్ కటింగ్ అయినాక ఒక పార్ట్ ని ఇలా వాల్చి సెంటర్ ఫోల్డ్ లో ఇలా కటింగ్ చేసుకోవాలి. దీన్ని సెంటర్ కటింగ్ అంటాం. ఇలా కట్ చేసుకోవాలి, మార్కింగ్ లో కాదు కట్ చేయాల్సింది. మనం వన్ సైడ్ కటింగ్ అయినాక వన్ సైడ్ పార్ట్ ని వాల్చుకోవాలి. ఇలాంటి కత్తెరలు తెప్పించుకోండి. పిన్ మంచి బ్రాండెడ్ కత్తెర భలే ఉంది, బాగుంది. నేను ఎప్పటి నుంచో తెప్పించుకోవాలనుకున్నా, ఆన్లైన్ లో నాకు కొంచెం ఆఫర్లు ఉన్నప్పుడు తెప్పించుకున్నా. 950 పడింది. ఈ చైనా కత్తెరలు ఫస్ట్ లో బాగానే ఉంటాయి, తర్వాత కొద్ది రోజులు వాడినాక బాగుండవు. కానీ ఇది లైఫ్ ఉంటది. ఇది గనక మీరు 12 నెంబర్ తెచ్చుకుంటే కటింగ్ కి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి 1.5 ఇంచ్ క్లాత్ ని వదిలిపెట్టి పెట్టుకుందాం. ఇప్పుడు మార్కింగ్ లేపుకుందాం. ఒక పాయింట్ డౌన్ చేస్తూ మార్కింగ్ లేపుకుందాం. సేమ్ అలాగే ఒక పాయింట్ డౌన్ వైపుకి. ఇక్కడ 1.5 ఇంచ్, ఇక్కడ పావుదక్కు 2. ఇప్పుడు ఇక్కడ మనం ఒక 1 ఇంచ్ డౌన్ లో నుంచి కొలుద్దాం. 14 ఫ్రంట్ తయారవుతుంది. 14 ఇక్కడ వచ్చినంత పెడుతుంటే 33.5 వస్తుంది. వచ్చినంత ఎంత పెరిగింది అప్పుడు? ఇక్కడ 4.5 అంగుళాలు బ్యాక్ పెరుగుతుంది. 4.5 అంగుళాలు పెరిగినప్పుడు ఇక్కడ పావుదక్కు 2 సరిపోదు, 2 అంగుళాలు పెట్టుకుందాం. ఎందుకంటే తొడలూజుకి మోకాలకి దగ్గర ఉంది కాబట్టి తొడలూజు ఎక్కువ మోకాలకి తక్కువ పెడితే ప్యాంట్ సెట్ కాదు, మెలి తిరుగుతుంది. అందుకని కొంచెం మోకాల్ని కూడా లూజ్ పెంచుకోవాలి. ఇప్పుడు మన స్కేళ్ళు ఈ 2 దగ్గరుంటే స్కేల్ షేపు మనకి రాదు. అందుకని దీన్ని ఇలా జాగ్రత్తగా షేపుని కలుపుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ మనం కలుపుకోవాల్సింది అసలైనది ఇక్కడ ఉంటది. దీన్ని జాగ్రత్తగా ఒక బ్యాలెన్స్ అనేది లాస్ అవ్వకుండా ఈ బ్యాలెన్స్ లో నుంచే దీన్ని ఇలా ఒక ఇంచు పావు ఇంచున్నర వరకు బ్యాలెన్స్ గా రేజ్ చేయాలి సైడ్ లో. దీనికి సరి సమానంగా ఒక మార్కింగ్. ఇప్పుడు ఇక్కడ మనకు బ్యాక్ రేజింగ్ పెరగాలి. ఫ్రంట్ లో పావు ఇంచు డౌన్ చేసాం. ఈ పావు ఇంచు కూడా కలుపుకొని ఇప్పుడు మనం ఇక్కడ దీనికి 2.5 పెట్టుకుంటున్నా. 2.5 అయితే బ్యాలెన్స్ వస్తుంది. 2.5. ఈ బ్యాలెన్స్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. బ్యాలెన్స్ అనేది గమనిస్తే మీకు షీట్ ఎంత రేట్ చేయాలనేది అర్థమవుతుంది. బ్యాలెన్స్ అనేది లేకపోతే మీకు అర్థం కాదు. ఈ బ్యాలెన్స్ మీద మనకు ఒక ఆధారపడి ఉంటది ఒక మెజర్మెంట్ అనేది ఎంత కావాలనేది. ఈ సైడ్ లో మార్కింగ్, ఈ మార్కింగ్ మీద ఒక బ్యాలెన్స్ అనేది ఆధారపడి ఉంటది. ఈ రెండింటిని మీరు గమనించగలిగితే ప్యాంట్లు చక్కగా కూర్చుంటాయి. లేకపోతే మీకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటది. ఈ రెండు మీరు గుర్తించాలి. ఇది ఎంత పెట్టాలనేది మనం అంకెల ద్వారా చెప్పేది కాదు. ఇది కంటి చూపు బ్యాలెన్స్ తో గుర్తించగలిగేది. కంటి చూపు బ్యాలెన్స్ అనేది ఒకటి ఉంటది. దాన్ని బట్టి ఇది రేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం 47లో పావు తక్కువ 12 4వ వంతు. ఇక్కడ పావు తక్కువ 2 పెడదాం. పావు తక్కువ 2 అంగుళాలు కూడా పెట్టచ్చు. చూద్దాం. డబుల్ ఫిల్ట్ పెట్టాల్సి వస్తే బ్యాక్ లో డబుల్ డాట్ పడదాం. ఇక్కడ తొడలు ఈ సీట్ వచ్చేసి ఖర్చులు వదిలేసి 12.5 ఫ్రంట్ తయారు. 52 కాబట్టి 26 రావాలి. ఇక్కడ 26.5 తయారు. 12.5 ఇది వచ్చింది. 12.5 వచ్చింది. 12.5 26.5 ఇది 12.5. ఇక్కడికి మనకు ఒరిజినల్ షీట్ వచ్చింది. ఇక్కడ మనం ఒక 1 ఇంచ్ ఫ్రీ చేద్దాం. ఇంకొక 1 ఇంచ్ ఫ్రీ చేద్దాం. ఇక్కడ సింగిల్ డాట్ అయితే సరిపోతుంది. దీనికి డబుల్ డాట్ అక్కర్లేదు. సింగిల్ డాట్ తోనే సరిపోయింది. సింగిల్ డాట్ కొంచెం ఎక్కువ పట్టాలి. ఇక్కడ ఈ మార్క్ కూడా ఇక్కడ మనం ఎక్కడి నుంచి ఈ రౌండ్ షేప్ కలపాలనేది కూడా మీకు అర్థం కావట్లేదు. ఈ జిప్పు ఘాటు కాడ నుంచి 75 degrees లో ఇలా మార్కు పైకి చేసుకోవాలి. 75 degrees. ఎందుకంటే ఈ కిస్తా రౌండ్ సర్కిల్ ఇలా పోయింది. ఇది ఇలా పోవాలి. ఇది ఒక బాక్స్ ఆకారంలో మనకి కనబడాలి. కంటి చూపుతో గుర్తించేవి ఇవన్నీ బ్యాలెన్స్, కంటి చూపుతో బ్యాలెన్స్ అన్నమాట. మనం ఇక్కడ నుంచి దీనికి చక్కగా ఒక బ్యాలెన్స్ గా మీడియంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి కిస్తాలో. చూడండి, ఇది ఒక బ్యాలెన్స్ అన్నమాట. కంటి చూపుతోనే మనకు అర్థమయ్యేటటువంటి బ్యాలెన్స్లు ఇవి. ఇప్పుడు మనం కిస్తా రౌండ్ సర్కిల్ కొలుద్దాం. 3 అంగుళాలు వదిలేసి ఇక్కడ తయారు కొలుస్తున్నా. పావు తక్కువ 15 ఫ్రంట్ తయారు. పావు తక్కువ 15. ఇది చూడండి, పావు తక్కువ 32 వచ్చింది. పావు తక్కువ 32. మనకి కిస్తా ఎంత? 31. కిస్తా అనేది 31. ఇక్కడ వచ్చేసి పావు తక్కువ 32 వచ్చింది. పావు తక్కువ 32 అయితే ఈయనకి ఫ్రీగానే ఉంటది. కొంచెం డౌన్ అవుతుంది, కొద్దిగా డౌన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ తొడలు ఎక్కువ పెరిగింది కాబట్టి. ఇది ఈయనకి సరిపోతుంది. ఇబ్బంది ఏమి ఉండదు. వీళ్ళకి తొడలు 2 తొడలు తగిలి ఉంటాయి మధ్యలో. వదిలేయాలంటే ఇది కొంచెం డౌన్ అవ్వడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు. అందుకే మనం ఇక్కడ 1/2 ఇంచి డౌన్ చేయడం కంటే పైకి జరిపాం. 1/2 ఇంచి పైకి జరిపాం కాబట్టి ఇప్పుడు ఇది 31. పావు తక్కువ 32, 31.5 వస్తుంది. ఇది ఇక్కడ కొంచెం ఎక్కువ షేప్ని పెట్టుకుందాం. ఇలాంటి వాటికి కుట్టేవాళ్ళు చాలా బ్యాలెన్స్ గా కుట్టాల్సి వచ్చింది. కుట్టేవాళ్ళు దీన్ని కలపాలంటే చాలా బ్యాలెన్స్ గా అందరూ కుట్టలేరు. ఎందుకంటే ఇక్కడ బాగా పెరిగింది. ఇది కుట్టినాక ఐరన్ చేసేటప్పుడు
అడింకాల్లో బాగా బెండింగ్ కొడితేనే ఇది ప్యాంట్ కూర్చుంటది. కుట్టే వాళ్ళ కాడ టాలెంట్ ఉండాలి ఇలాంటి ప్యాంట్లు కుట్టాలంటే. అడింకాలు బాగా లాగి లాగి బెండింగ్ కొట్టాలి అడింకాలు, అప్పుడే ఇది కూర్చుంటది. లేకపోతే మెలి తిరిగిద్ది. ఎందుకంటే తొడలూజు ఎక్కువగా ఉంది కాబట్టి 4.5 గ్యాప్ వచ్చింది. ఫ్రంట్ కి బ్యాక్ కి 4.5 గ్యాప్ ఉంది. ఇది ఇప్పుడు మనం కిస్తారాన్ని కొలుద్దాం. 3 అంగుళాలు వదిలేసి 14.5 తయారు. ఇక్కడ కూడా ఖర్చు వదిలేసి 31.5 వస్తుంది. 31.5 మనకు కావాల్సింది 31.5 వచ్చింది. పావు ఇంచు పెరిగింది. కుట్టేటప్పుడు ఇంకొక పావు ఇంచు పెరుగుతుంది. 31.5 అవుతుంది. ఇబ్బంది ఏం లేదు. వీళ్ళకు కరంలో లూజ్ అవడం వల్ల కొంచెం ఫ్రీగానే ఉంటది. వీళ్ళకి 2 తొడలు రాసుకుంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మనం జాగ్రత్తగా కటింగ్ చేయాలి. ఇక్కడ 2.5 మీద మార్కింగ్ పెడదాం. బ్యాక్ పాకెట్ కోసం పాకెట్ పావు తక్కువ 6 ఓపెన్ పెడదాం. పాయింట్ తక్కువ 3 సెంటరు. ఇక్కడ నుంచి 3.5, ఇక్కడ నుంచి 3.5. బ్యాక్ పాకెట్ ఎప్పుడైనా సరే ఇటు డౌన్ ఉండాలి, ఇటు కొంచెం ఎత్తు ఉండాలి. కుట్టే వాళ్ళు కూడా ఈ మార్కింగ్ లో ఇలాగే కుట్టాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కువ డాట్ పడుతున్నాం. సుమారు 1.5 ఇంచు వరకు డాట్ పట్టాలి. ఇది 1.5 ఇంచుకి తగ్గకుండా ఈ డాట్ పట్టాలి. ఇది చూశారు కదా. మీ ముందు నేను ప్రతి ఒక్క లెక్కతో రిజల్ట్ అనేది చూపిస్తున్నాను. మీ ముందు ప్రతి ఒక్క కొలత, ప్రతి ఒక్క షేపు ఇంత వివరంగా మీకు పూర్తి యూట్యూబ్లో కానివ్వండి, మీరు నేర్చుకున్నటువంటి మేస్త్రులు కూడా మీకు ఈ లెక్కలు చెప్పరు, ఈ బ్యాలెన్స్లు చెప్పరు. ఎంత రేసింగ్ చేయాలి, ఎంత పెట్టుకోవాలి, ఎక్కడ ఎలా పెట్టాలి, ఇవన్నీ మీకు ఎవరన్నా చెప్తారా? ఎవరు చెప్పరండి. వర్క్ ఇవాళ నేర్పే వాళ్ళు ఎవరు లేరు. నాకు నా ద్వారా కొంతమందికి ఉపయోగపడితే నాకు అదే సంతోషం అనుకొని నేను ప్రతి ఒక్క కొలత వివరించి చెప్తున్నా. మీరు అందుకే వీడియో మొత్తం పూర్తిగా చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా కటింగ్లో ఎలా ఉంది, మీకేం అర్థమైంది, అలా అవన్నీ మీరు కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. అప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ.